పార్క్ హయత్ హోటల్లో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏమండి వెళ్ళి ఓయో రూమ్ లో ఉండొచ్చుగా మరి ముఖ్యమంత్రి గారి ఫ్యామిలీ. ఓయో రూమ్లు అంటే చిన్న రూమ్లు ఉంటాయి, మీరు అన్నట్టుగా అంత తక్కువ ఖర్చు అయిందిగా. మరి ఎందుకు ముఖ్యమంత్రి గారి ఫెసిలిటీస్ కోసమనో ఒక సెక్యూరిటీ ఉండాలనో మరి ఆ రోజు దాదాపుగా సంవత్సరం 4 నెలలు, సంవత్సరం 6 నెలలు సార్, నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు. 3 బెడ్రూమ్ ఉంటుంది అంటే పార్క్ హయత్ హోటల్లో 3 బెడ్రూమ్లు కలిసి ఒకటే దాంట్లో ఉంటుంది సార్. అంటే ఒక బెడ్రూము మన రూమ్ లోపలికి వెళ్తే మొత్తం 3 బెడ్రూమ్లు, పెద్ద హాలు, కిచెన్ ఉండేటటువంటి దాదాపుగా ₹1,00,000 పైగా రెంట్ అది. మళ్ళీ భోజనాలు మీకు తెలుసు, బ్రేక్ఫాస్ట్ చేయాలంటే 1,200 ప్లస్ ట్యాక్స్. మాకు మనం ఏదన్నా ఇడ్లీ తినాలంటే 250, 500 ప్లస్ ట్యాక్స్ అనుకుంటా. మరి ఎందుకు ముఖ్యమంత్రి గారి ఫ్యామిలీ, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ ఉన్నప్పుడు పార్థసారథి గారు కూడా అదే బీజేపీలో ఉన్నారు 2014 టు 2018 మధ్యలో. తప్పండి, ముఖ్యమంత్రి గారు అంత విలాసవంతమైన ఉండకూడదని ఎందుకు చెప్పాలా? అట్లానే ముఖ్యమంత్రి గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మదీనా కూడా ఇంటి సెక్యూరిటీకి లైటింగ్ 20 లక్షలు, నారావారిపల్లి ఇల్లు 36 లక్షలు, జూబ్లీ హిల్స్ లో టాయిలెట్ రిపేర్ కి 9.5 లక్షలు. ఏమండి చంద్రబాబు నాయుడు గారు సొంత ఇల్లు కదా అది, ఆయన అప్పుడు దాకా అక్కడే ఉన్నాడు కదా, 2014 దాకా అదే ఇంట్లో ఉన్నాడు కదా, అప్పుడు టాయిలెట్లు రిపేర్ చేయించుకోలేదా? ముఖ్యమంత్రి అయినాక వచ్చి టాయిలెట్ రిపేర్ చేయించుకొని 9.5 లక్షల ప్రభుత్వ ధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేశారు? మదీనా కూడా ఇంటి సెక్యూరిటీకి 14.9, లేక్ వ్యూ అట్లానే ఉండవల్లో ఇంటి కరెంటు పరికరాలు 18 లక్షలు, లింగంనేని గెస్ట్ హౌస్ అట్లానే కరకట్ట ఇంటికి సంబంధించిన CCTVలు దాదాపుగా మీరు చూస్తే కోట్లాది రూపాయలు ఎవరు సార్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది? అట్లానే పార్క్ సచివాలయంలో ఎస్ బ్లాక్ లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారి కార్యాలయ హంగులకు 14.63 కోట్లు, తర్వాత మళ్ళీ హెచ్ బ్లాక్ కు మారాడండి, దానికి 6.29 కోట్లు. ఇట్లా లేక్ వే గెస్ట్ హౌస్ లకు 9.47, సీఎం కార్యాలయ ఫర్నిచర్ కోసం 10 కోట్లు, ఇట్లా కొన్ని వందల కోట్ల రూపాయలు. మరి సీఎం బస్సులకు సంబంధించి ఏమో సార్ అంత బస్సా సెక్యూరిటీగా అంతంత రిచ్ గా ఎందుకు బస్సులు? ఇది ఒక ముఖ్యమంత్రి అంటే సెక్యూరిటీ పరంగా ఎవరైనా వచ్చినా ముఖ్యమంత్రి గారిని కలవటానికి కొంచెం ఆ రిచ్నెస్ ఉండాలి కాబట్టి ఎవరైనా కూడా ఆ విధంగా నిర్మాణాలు చేస్తారు, లేదంటే ఆ విధంగా ఉంటాయి. సో మేము ఈరోజు సీఎం క్యాంప్ ఆఫీస్ గా, మొన్నటిదాకా సీఎం క్యాంప్ ఆఫీస్ గా ఉన్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా నిర్మించుకున్నటువంటి భవనం, మా పార్టీ ఆఫీస్ గా నిర్మించుకున్నాం. ఇల్లు ఆఫీస్ పక్క పక్కన ఉండాలి, కానీ అక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్ గా దాన్నే వినియోగించుకున్నాం. సో దీన్ని ఏదో దుబారా చేసేశారు, దుర్వినియోగం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు లేదండి ముఖ్యమంత్రి కాలా, ఆ భవనాలను వేరే రకంగా ఉపయోగించుకోవడానికి సోర్స్ లేదా? ఏం దుర్వినియోగం అయిపోయింది? మరి అదే వెళ్ళి మీరు ఇప్పుడు నేను కొన్ని ఫొటోస్ చూపిస్తాను సాయి గారు, అది చూస్తే నిజంగా ఇది పేదల కోసం నిర్మించినటువంటి హాస్పిటల్ ఇంత రిచ్ గా ఉందని మీరు కూడా చెప్పొచ్చు.